ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వెల్లి చక్రధర్. ఇవాళ మన టాపిక్ వచ్చండి, యాక్చువల్గా ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎస్ఐపీస్ వేస్తున్నాం కదండి. అయితే ఈ ఎస్ఐపీస్ వల్ల మన స్థాయి ఎవరికి మారుతుంది, మన స్థాయి మారడంలో ఏదైనా ఇది సహకరిస్తుందా అని గమనిద్దాం. ఇప్పుడు చూడండి, చాలామంది చెప్పేది ఏంటంటే ఒక ఫార్ములా అందరికి బాగా తెలుసు, 15 × 15 × 15 = 1 crore అని చెప్తాం. అయితే ఇప్పుడు చూడండి, రూపాయి వాల్యూ అనేది అలా పడిపోతుంది, అది కూడా మనం గమనించాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇవాళ మన దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి. సో ఆ ₹1,00,00,000 విలువ ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే దాని విలువ 50 లక్షలతో సమానం. అదే ఒక 20 సంవత్సరాల తర్వాత ఇవాళ ఉన్న ₹1,00,00,000 విలువ ఎంత అంటే కేవలం 25 lakhs మాత్రమే. సో అంటే 20 years తర్వాత మన దగ్గర 1 crore చేతిలో ఉన్నా కూడా ఆ రోజుకు దాని వాల్యూ ఇవాళ 25 lakhs మన చేతిలో ఎలా ఉంటుందో అదే వాల్యూ ఉంటుంది. ఇప్పుడు అది చాలామంది గమనించరు. మనం ఒక కాయిన్ని చూస్తే రెండు వైపులా చూడాలండి. ఒకవైపు మనం చూస్తాం కానివ్వండి, రెండు వైపులు మర్చిపోతున్నాం. సో ఎప్పుడైనా ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ డెసిషన్ తీసుకునేటప్పుడు మనం రెండు వైపులా క్షుణ్ణంగా పరిశీలించి దాని ప్రకారం మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇందాక అనుకున్నట్టు ఒక ₹1,00,00,000 కావాలి అంటే 15 × 15 × 15 = 1 crore అని అనుకున్నాం. అంటే 15,000 rupees per month, 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున కనుక మనం 15 years వేస్తే, అంటే మనం ఎవ్రీ మంత్ వేస్తాం కాబట్టి టోటల్గా నెంబర్ ఆఫ్ మంత్స్ వచ్చి 180 months. సో 180 months మనం ఇన్స్టాల్మెంట్స్లో మనం 15,000 వేస్తే మనకు 1 CR వస్తుంది. ఆ వచ్చిన 1 CRలో నుండి 27 lakhs ఏమో మనం పెట్టాము, 73 lakhs ఏమో మనకి ప్రాఫిట్ అనేది వచ్చింది. సో ఆ 73 lakhs ప్రాఫిట్లో మనం 10% ట్యాక్స్ కట్టినా కూడా 7 lakhs మనం ట్యాక్స్ తీసేసుకున్నా కూడా 66 lakhs ప్రాఫిట్లో అయితే మనం ఉన్నాం. సో ఈ 7 lakhs ట్యాక్స్ తీసేస్తే ఉన్న 1 crore మనకి 93 lakhs మనకి ఆ రోజు వచ్చినట్టు. సో ఇక్కడి నుంచి 15 years తర్వాత ఆ 93 lakhs వాల్యూ ఎంత అని మనం చూస్తే ఇవాళ దగ్గర 37 lakhsతో సమానం. సో చూడండి, మనం ఇవాళ 37 lakhs మన చేతిలో ఉన్నాయి అంటే ఈవెన్ మనకి ఒక 2 BHK కూడా మనం కొనుక్కోలేము. సో ఇవాళ ఉన్న పరిస్థితి మనం గమనిస్తే ఒక 1 crore ఎస్ఐపి మనం అనుకుంటాం, ఒక ఫ్యూచర్లో మనకు 1 crore వస్తుంది, ఈ ఫ్యూచర్లో మనకు 1 crore వస్తుందని. కానీ ఆ ఫ్యూచర్లో వచ్చే 1 crore ఇవాళ ఈ ప్రైస్తో మనం కంపేర్ చేస్తే అది 37 lakhs మాత్రమే అవుతుంది. సో మన స్థాయి ఏమైనా పెరిగిందా అంటే పెరగలేదు, అంకైతే మారింది, 1 crore వచ్చింది అని చెప్పి. సో కాబట్టి ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్లో మనం తీసుకోవాల్సింది ఎలా ఉంటుందంటే, మనకి ఆ రోజు ఈవెన్ ఆఫ్టర్ ఒక 20 years తర్వాత నాకు 1 crore కావాలి, ఇవాళ ఉన్నట్టు 1 crore ఆ రోజున 1 crore కావాలి అంటే ఎంత కావాలి అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అలా చేస్తే మనకి దగ్గర 4 crores కావాలి. అంటే చూడండి, మనకి 4 crores కనుక ఆ రోజున మన చేతిలో ఉంటే ఆఫ్టర్ 20 years ఇవాళ 1 crore తో సమానం. ఇవాళ చూడండి, 1 crore మనకి ఇవాళ ఏమొస్తుంది అంటే హైదరాబాద్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది. సో ఇవాళ మనం ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనడానికి 1 crore ఖర్చు పెట్టినట్టు 20 years తర్వాత, ఇక్కడి నుంచి 23 years తర్వాత మనం కొనాలి అంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, దాని కాస్ట్ ఆ రోజున 4 crores ఉంటుంది. సో అట్లా కాబట్టి మన ఎస్ఐపి ఎప్పుడైనా సరే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో 15,000 rupees per month మనం చేయకూడదండి, ఇంటూ 4 times చేయాలి. సో 60,000 rupees per month ఎస్ఐపి వేసుకుంటూ వెళ్తే 15 years తర్వాత మనకు 4 crores వస్తుంది. ఆ 4 crores ఆ రోజున ఈక్వల్ టు 1 crore అవుతుంది. సో మనం ఫైనాన్షియల్ ప్లాన్లో చేసే పెద్ద రాంగ్ మిస్టేక్స్ ఏంటంటేనండి, కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకోకపోతే అంత కష్టపడి మనం చేసుకున్నా కూడా ఆ రోజు మన స్థాయి ఎలా ఉంటుందంటే మళ్ళీ కాస్ట్ రూపీ వాల్యూ పడిపోవటం వల్ల మళ్ళీ మనం డౌన్గ్రేడ్ అవుతాం. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, ఎస్ఐపీస్లో మనకు చిన్న డిసడ్వాంటేజ్ కూడా ఉందండి. మనం ఏం చేస్తున్నామంటే వాల్యూస్ని హైలో కొంటున్నాం. మన దగ్గర ఇది చూడండి, లంసమ్గా పెడితే మనం ఒకవేళ మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. 20 years బ్యాక్ మనం తీసుకుందాం నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్. అందరికీ తెలిసిన ఫేమస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్. చూడండి, ఎవరైతే 2004లో అంటే 20 years బ్యాక్ ఒక 25 lakhs కనుక నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో వన్ టైమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే ఇవాళ దగ్గర దాని వాల్యూ వచ్చి 10 crores ఉంది. 10 crores. సో ఇప్పుడు చూడండి, 10 crores మన చేతిలో ఇవాళ ఉంది అంటే మనం ఎంత లగ్జరియస్గా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. సరే, అదే ఇంకో మనిషి అదే 24 lakhsని ఎవ్రీ మంత్ 10,000 rupees కింద డివైడ్ చేసి 20 years వల్ల 10,000 rupees ఎస్ఐపి వేసుకుంటూ వచ్చారనుకోండి. సో ఆయన పెట్టిన 20 yearsలో 24 crores ఇన్వెస్ట్ చేశారు, 24 lakhs ఇన్వెస్ట్ చేశారు. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన 24 lakhsకి గాను ఇవాళ దాని వాల్యూ ఎంత ఉందంటే 1 crore 96 lakhs మాత్రమే ఉంది. సో 1 crore 96 lakhs ఇవాళ మన చేతిలో ఉందంటే ఒక 2 bedroom or 3 bedroom ఫ్లాట్ మనం కొనుక్కునే కెపాసిటీలో ఉన్నాం.
లంసమ్గా పెడితేనేమో 10 కోట్ల వాల్యూ ఉంది. అదే ఎస్ఐపి రూపంలో పెడితే 10,000 అదే వాల్యూ 24 lakhs. ఇవాళ వచ్చింది మాత్రం 1,96 lakhs. అది కూడా నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అలాంటి బెస్ట్ ఫండ్ కాబట్టి 1,96 lakhs వచ్చింది. అదే టైంలో మనం చూసుకున్న హెచ్డిఎఫ్సి టాప్ 100 కావచ్చు, లేదా బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ కావచ్చు, అట్లాంటి వాటిలో కనుక వేసుంటే ఇవాళ 1.5 crore వచ్చింది. అంటే దాని వాల్యూ వాళ్ళ చూస్తే 1,50 lakhs మాత్రమే ఉంది. సో ఇప్పుడు చూడండి, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే లంసమ్గా పెడితేనే ఎక్కువ లాభం ఈక్విటీలో, అంతేగాని ఎస్ఐపిలో వేస్తే వచ్చే లాభం నష్టం ఏంటంటే, మనం చూడండి 2004 అనే ఇయర్ తీసుకుంటే ఆ రోజు సెన్సెక్స్ స్టాక్ మార్కెట్ 6,500లో ఉంది. సో 6,500లో ఉన్న స్టాక్ మార్కెట్లో మనం లంసమ్గా పెడితే ఒకేసారి చాలా యూనిట్స్ వస్తాయి. మనం 75,000 దాకా సెన్సెక్స్ వెయిట్ చేసి అమ్మితే అధిక లాభం వచ్చి దగ్గర 10 కోట్లు అయింది దాని వాల్యూ. కానీ మనం ఎస్ఐపి రూపంలో వెళ్తే ఏమైందంటే 6,500 పాయింట్స్ సెన్సెక్స్ దగ్గర మనం స్టార్ట్ చేసాము. ఆ ఇయర్లో బాగా మార్కెట్ డ్రాస్టిక్ ఫాల్ అయితే జరిగింది. 4,000 రూపీస్ దాకా పడింది 1 yearలో. సో అంటే ఆల్మోస్ట్ 20% డిప్ వచ్చింది. సో ఆ డిప్ వచ్చిన ఈ 240 months ఇన్స్టాల్మెంట్స్లో కేవలం ఆ డిప్ మనం మార్కెట్ ఫాల్ వల్ల పొందిన అధిక యూనిట్లు ఎంత అంటే ఓన్లీ 10 times మాత్రమే పొందాం. ఎందుకంటే 1 yearలోనే ఆ 6,500 నుంచి 4,250 దాకా వచ్చి మళ్ళీ 6,500 నుంచి క్రాస్ అయిపోయింది. సో మనకి ఈ కింద కరెక్షన్ ఏదైతే ఉందో చూస్తే కేవలం 1 yearలోనే మనకు సాధ్యమైంది. సో 1 yearలో మనం ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ చేస్తామంటే కేవలం 10 or 12 ఇన్స్టాల్మెంట్స్ మాత్రమే చేస్తాం. సో మనకి ఈ యావరేజ్ కాస్ట్ మనకి వచ్చిన లాభం ఏంటి అంటే కేవలం 10 monthsకే వచ్చింది ఆ యావరేజ్ కాస్ట్ అవుట్ ఆఫ్ 240 ఇన్స్టాల్మెంట్స్లో. రిమైనింగ్ 230 ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 6,500 కంటే ఎక్కువ పెట్టే కొన్నాం. 7,500లో కొన్నారు, 8,500లో కొన్నారు, 10,000లో కొన్నారు, 16,000లో కొన్నారు. మళ్ళీ మార్కెట్ కరెక్షన్ వచ్చి 15,000, 14,000 పడిపోయినా కూడా 6,500 కంటే ఎక్కువే కదా, 6,500 కంటే బిలోలో కొనలేదు. సో కాబట్టి అక్కడి నుంచి మనం కొనుక్కుంటూ ఈవెన్ 50,000 సెన్సెక్స్ మార్కెట్లో కొని 65,000లో కొని ఇవాళ 75,000 దాకా కొనుక్కుంటూ వచ్చాం. సో ఎప్పుడైతే ఎస్ఐపిలో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉందండి. మనం ఎప్పుడైతే ఎస్ఐపి ఫార్మ్లో ఓన్లీ మొత్తం మన టైం ఫ్రేమ్ తీసుకుంటే 180 ఇన్స్టాల్మెంట్స్ కావచ్చు, 240 ఇన్స్టాల్మెంట్స్ కావచ్చు, కేవలం 10 ఇన్స్టాల్మెంట్స్ మాత్రమే ఆ రోజున్న సెన్సెక్స్ మార్కెట్ కంటే తక్కువలో కొంటామండి. బ్యాలెన్స్ 150 ఇన్స్టాల్మెంట్స్ కావచ్చు, 180 ఇన్స్టాల్మెంట్స్ కావచ్చు, ఆ రోజుకున్న వాల్యూ కంటే సెన్సెక్స్ కంటే మనం ఎక్కువలోనే కొంటాం. అయితే చాలామంది అనేది ఏంటంటే ఆ రోజు ఎంతమంది దగ్గర 24 lakhs అవైలబిలిటీలో ఉన్నాయి, లంసమ్గా పెడదాం ఓకే, కానీ ఫండ్ కూడా అవైలబిలిటీలో ఉండాలి కదా అంటారు. చూడండి, ఆ రోజు 24 lakhs అంటే ఇవాళ 1 crore సమానం. అంటే ఆ రోజు 24 lakhs పెట్టారు అంటే ఈరోజు 1 crore పెట్టిన సమానం. అంటే చూడండి, వాళ్ళు 1 crore పెట్టారు, కష్టపడి పెట్టారు 1 crore, కానీ ఫలితం ఇవాళ చూడండి 10 crores వచ్చింది. 10 crores అంటే లాభం కూడా అలాగే ఉంది కదా. మనం చూడండి, లంసమ్గా పెట్టడం చాలా కష్టమే, కానీ ఆ రోజుల్లో చాలామంది ఏం చేసేవాళ్ళు అంటే, ఈ రోజుల్లో కూడా చేసేది ఏంటంటే ఒక ల్యాండ్ కొనడానికేమో 50 లక్షలు స్పెండ్ చేస్తారు, ఎస్ఐపి వచ్చేసరికేమో 10,000 ఎస్ఐపి వేస్తారు. క్యాపబిలిటీ ఉన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి బెస్ట్ కంపేర్ టు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్, పోస్ట్ ఆఫీస్ స్కీము, పీపీఎఫ్, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్, వీటితో అన్నిటితో కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్, అందులో డౌట్ లేదు. ఈవెన్ మన దగ్గర స్తోమత లేదు, ఒక ఎస్ఐపి ఫామ్లో వేసుకున్నా కూడా వీటన్నిటికంటే బెటర్. ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుంది, లేకపోతే ఇన్ఫ్లేషన్ సమానంగా ఉంటుంది. కానీ మన దగ్గర అర్హత ఉండి కూడా, అంటే మన దగ్గర హ్యూజ్ కార్పస్ ఉండి కూడా, మన దగ్గర ఉన్న 50 లక్షలనేమో ల్యాండ్లో పెట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ఫామ్లో మాత్రం మనం 5,000 ఎస్ఐపి వేసుకుంటాం, 50,000 ఎస్ఐపి వేసుకుంటాం, ఈవెన్ 1 lakh ఎస్ఐపి వేసుకున్నా కూడా అది మనకైతే క్యాపిటల్ బిల్డ్ చేయదండి, వర్త్ అయితే కాదు. చూడండి, ల్యాండ్స్లో పెట్టేలాగా 50 లక్షలు, ₹1 కోటి కనుక మీరు ఈక్విటీలో పెడితే గణనీయంగా మీకు ప్రాఫిట్స్ అయితే వస్తాయి. 3-4 generations కూర్చొని తినేంత ప్రాఫిట్ అయితే మనం మేక్ చేసుకోవచ్చు. అంత స్కోప్ మనకి మ్యూచువల్ ఫండ్స్లో కానీ పిఎంఎస్లో కానీ ఉంది. వెరాస్ మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే, ల్యాండ్స్లోనేమో ఎకరాలు కొంటున్నాము, మంచి ప్రోడక్ట్ ఉన్న ఈక్విటీలోనే మాత్రం ఎస్ఐపి ద్వారా కేవలం 1 lakh, 2 lakhs, 5,000, 50,000 అలా వేస్తున్నాం. సో నేను చెప్పేది ఏంటంటే, కెపాసిటీ ఉన్న మేరకు మాత్రం మీరు లంసమ్గా పెట్టండి. చాలామంది చేస్తున్న చెన్నైలో ఏంటంటే మోర్టగేజ్ లోన్స్ తీసుకుంటున్నారు, అంటే హోమ్ మీద లోన్ తీసుకొని కూడా ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడి నుంచి రాబోయే 2040 తీసుకుంటున్నా కూడా సెన్సెక్స్ అనేది 4 lakhs టచ్ అవుతుంది అంటున్నారు. బై 2030కి సెన్సెక్స్ 1,50,000 టచ్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు మీరు 75,000 లెవెల్లో లంసమ్గా పెట్టి వదిలేస్తే అదే తర్వాత మీరు ఎస్ఐపి చేశారా చేయలేదా అని కాకుండా లంసమ్గా పాసిబిలిటీని ఒకటి పెట్టేస్తే ఈ లంసమ్ అమౌంట్ ఎప్పుడైతే సెన్సెక్స్ 1,50,000 టచ్ అవుతుందో బై 2030కి
అక్కడి నుంచి 2040కి మనం అనుకుంటున్నట్టు 4 lakhs టచ్ అవుతుందో మీకు చాలా హ్యూజ్ కార్పస్ బిల్డ్ అవుతుందండి. అంతేగాని ఎస్ఐపి ఫామ్లో మీరు వెళ్ళకండి. ఓన్లీ కెపాసిటీ లేని వాళ్ళు మాత్రమే, బేర్ చేయలేని వాళ్ళు మాత్రమే ఎస్ఐపిలో వెళ్ళండి. అదర్వైజ్ లంసంగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి. దానికి బెస్ట్ ఆప్షన్స్ మ్యూచువల్ ఫండ్స్లో లంసంగా పెట్టండి, లేదా పిఎంఎస్లో లంసంగా పెట్టండి. పిఎంఎస్కి మ్యూచువల్ ఫండ్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది కూలంకుషంగా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చర్చిద్దాం, మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.